ఇది చాలా ఇంపార్టెంట్ న్యూస్, ఎందుకంటే చాలామందికి యూజ్ అవుతుంది ఇది. మిస్ వరల్డ్ జోష్, ప్రపంచ వేదికపై తెలంగాణ కీర్తి పతాకం, ప్రపంచం కళ్ళన్నీ తెలంగాణ వైపే అనే నినాదంతో ముందుకు బ్రాండ్ ఇమేజ్ పెంచేలా ప్రభుత్వ ఏర్పాట్లు. హైదరాబాద్ ఇచ్చేసిన మిస్ వరల్డ్ CEO జూలియా మోర్లీ అంటూ చూస్తున్నాం. సో ఇక్కడ ప్రస్తుతం జరిగేటువంటి మిస్ వరల్డ్ పోటీలు ఏవైతే ఉన్నాయో అది కనుక గ్రాండ్ సక్సెస్ అయితే ప్రపంచంలో చాలా చాలా ఈవెంట్స్ మన హైదరాబాద్ ఎంచుకునే అవకాశం ఉంటుంది. అందుకే రేవంత్ రెడ్డి పర్సనల్గా దీని అంతటి కూడా మానిటర్ చేస్తూ ఉన్నాడు. ఏది సెక్యూరిటీ విషయంలో కావచ్చు, ఆ వేదికలు ఏవైతే ఉన్నాయో ఆ దాదాపు 20-25లో జరిగేటువంటి ఈ కార్యక్రమంలో పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. సో ఈ క్రమంలో ఒకసారి చూడండి, మిస్ వరల్డ్ 2025 కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం. మే 12న బుద్ధిస్ట్ ఆధ్యాత్మిక పర్యటన, నాగార్జున సాగర్లోని బుద్ధవనం ప్రాజెక్ట్ సందర్శన, హైదరాబాద్ హెరిటేజ్ వాక్, చార్మినార్, లాడ్ బజార్లో పర్యటన. సో అందుకే పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. మే 13 చౌమహల్లా ప్యాలెస్ సందర్శన, లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్. మే 14 వరంగల్ హెరిటేజ్ సందర్శన, 1000 స్తంభాల గుడి, వరంగల్ కోట, రామపాలెం సందర్శన, పేరిణి నృత్య ప్రదర్శన. సో అంటే ఈ మిస్ వరల్డ్ పోటీలతోటి ఖచ్చితంగా మన తెలంగాణలో ఉన్నటువంటి వివిధ సంస్కృతి ఏవైతున్నాయో అవన్నీ కూడా ప్రపంచ వేదికల పైన పెద్ద ఎత్తున కనబడే అవకాశం ఉంటుంది. ఇది మన తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ని, ముఖ్యంగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను మరొక స్థాయికి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు మిస్ వరల్డ్ పోటీల విషయంలో ఇప్పుడున్న ప్రస్తుత ప్రభుత్వంలో కేటీఆర్, కేసీఆర్, మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే వాళ్ళు కేవలం హైదరాబాద్ వరకే పరిమితం చేసిన వాళ్ళు, అసలు తెలంగాణ ఇక్కడ పట్టించుకుంటారు కాదు. కానీ ఇక్కడ తెలంగాణ ఒక అస్తిత్వాన్ని కూడా ప్రపంచ వేదికల పైన చూపించాలని ఒక ప్రయత్నం జరుగుతుంది కదా, నిజంగా అది అప్రిషియేట్ చేయాలి. మే 15 యాదగిరిగుట్ట ఆలయ సందర్శన, హ్యాండ్లూమ్ ఎక్స్పీరియన్షియల్ టూర్, పోచంపల్లిలో చేనేత వస్త్రాల తయారీ తిలకించడం. సో పోచంపల్లిలో చేనేత వస్త్రాలు, పోచంపల్లి చీరలు చాలా భారీగా మంచిగా ఉంటాయి కదా, సో ఆ క్వాలిటీని తిలకించే ఒక ప్రయత్నం చేస్తున్నారు. మే 16 మెడికల్ టూరిజం పరిచయం, ఏఐజీ హాస్పిటల్ సందర్శన, పిల్లల మరియు వృక్ష సందర్శన, ఎక్స్పీరియన్స్ ఎకో పార్క్ సందర్శన. మే 17 మిస్ వరల్డ్ ఆటల తుదిపేటలు, గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో రామోజీ ఫిల్మ్ సిటీ సందర్శన. మే 18 సేఫ్టీ టూరిజం, తెలంగాణ పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ సందర్శన, సచివాలయ సందర్శన, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి గురించి అవగాహన. మే 20-21 కాంటినెంటల్ ఫినాలే, ఐపీఎల్ మ్యాచ్కు హాజరు, తెలంగాణ కళాకారులచే ఆర్ట్స్ క్రాఫ్ట్ వర్క్షాప్. మే 22 చూడండి, మే 22 మిస్ వరల్డ్ టాలెంట్ ఫినాలే, మే 23 హెడ్ టు హెడ్ ఛాలెంజ్ ఫినాలే, మే 24 మిస్ వరల్డ్ టాప్ మోడల్ ఫ్యాషన్ ఫినాలే, జ్యువెలరీ పెరల్ గది షో, మే 26 బ్యూటీ విత్ ఫ్యాషన్, మే 31 మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలే. సో ఇట్లా మే 12వ తారీఖు నుంచి మే 31 దాదాపు 20 రోజుల పాటుగా ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఒక అస్తిత్వాన్ని ప్రపంచ దేశాలకి, ప్రపంచానికి పరిచయం చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశం తెలంగాణకు రావడం జరిగింది. సో ఇది అందరం కూడా అప్రిషియేట్ చేయాలి. మన తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ కూడా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. సో దానికి సంబంధించినటువంటి భద్రత విషయంలో సో డీజీపీ డైరెక్ట్ సమీక్ష చేస్తారు. డీజీపీ డైరెక్ట్ సీఎంఏ చొరవ తీసుకొని దాని మీద సమీక్షలు చేస్తూ ఉన్నాడు. ఆ విషయం కూడా గమనించాల్సిన అవసరం అయితే ఉంది. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్